జగన్మోహన్ రెడ్డి కేసులో తాజాగా ఒక డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో నిందితులో ఒకరైన దాల్మియా సిమెంట్స్కి నోటీసులు ఇచ్చి అటాచ్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. అంటే దాల్మియా సిమెంట్స్కి చెందినటువంటి 793 కోట్ల రూపాయల వర్త్ ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ కేసులో అటాచ్మెంట్ జరిగింది. సిబిఐ 11 కేసులు పెట్టిన విషయం తెలుసు మనకి జగన్మోహన్ రెడ్డి మీద. వాటి మీద బేస్ చేసుకొని అందులో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి పిఎంఎల్ఏ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9 కంప్లైంట్స్ రైజ్ చేసింది. అందులో ఈ దాల్మియా కేసు ఒకటి. 2013లో సిబిఐ ఈ దాల్మియా వ్యవహారానికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో పేర్కొన్న అంశాల మీద ఆధారపడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాల్మియాకి చెందినటువంటి 798 కోట్ల రూపాయల అసెట్స్ని అటాచ్ చేసింది. అటాచ్ చేయడం అంటే జప్తు చేయటం, అంటే వాటిని అమ్ముకోవడానికి కానీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ వీలు ఉండదు కేసు తేలే వరకు. దీని వెనుకున్న ఆరోపణలు ఏంటి? ఒరిజినల్గా ఆరోపణ ఏంటంటే దాల్మియా సిమెంట్స్ అనే కంపెనీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 417 హెక్టార్లు కడప జిల్లాలో ఇచ్చారు. అంటే 1030 ఎకరాలు లైమ్ స్టోన్ మైన్స్, అంటే సున్నపరాయి గనులు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ 1030 ఎకరాలు ఇచ్చినందుకు బదులుగా దాల్మియా కంపెనీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టింది అనేది ఆరోపణ. మొత్తం 150 కోట్ల రూపాయల లబ్ధిని జగన్మోహన్ రెడ్డికి దాల్మియా కంపెనీ కలిగించింది. ఎందుకు కలిగించిందంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నాడు. సీఎంగా ఉండి తన అధికారాన్ని ఉపయోగించి 1030 ఎకరాల సున్నప్రాయ గనులను ఇచ్చాడు వాళ్ళకి. దానికి బదులుగా వీళ్ళు 95 కోట్ల రూపాయల వర్త్ షేర్లని రఘురామ్ సిమెంట్స్లో కొన్నారు. రఘురామ్ సిమెంట్స్ అంటే ఏమిటి? భారతీయ సిమెంట్స్ ఒరిజినల్ పేరు. ఈ రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీని కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి దానికి పేరు మార్చాడు భారతీయ సిమెంట్స్ అని. సో అప్పట్లో రఘురామ్ సిమెంట్స్ అనే పేరు ఉండేది. అందులో 95 కోట్ల రూపాయల వర్త్ షేర్లు దాల్మియా కంపెనీ కొన్నది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే దాల్మియా కంపెనీ ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీ, సిమెంట్ రంగంలో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్. అటువంటి వాళ్ళు వచ్చి కొత్తగా పెట్టినటువంటి రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీలో షేర్లు కొనాల్సిన అవసరం కానీ వాళ్ళు పెట్టినంత ధర పెట్టి కొనాల్సిన అవసరం కానీ లేవు. అయినా కొన్నారు. ఎందుకు కొన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి, మా అబ్బాయి కొత్తగా సిమెంట్ కంపెనీ పెట్టాడు అందులో కొనండి అని కొన్నారు వాళ్ళు. 95 కోట్లేమో రఘురామ్ సిమెంట్స్లో షేర్లు కొన్నారు. అది కాకుండా బహుశా మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అడిగినట్టున్నాడు నేరుగా. అందుకోసం అని చెప్పి 50 కోట్ల రూపాయలు హవాలా రూట్ ద్వారా పంపించారట. అవన్నీ కనిపెట్టారు ఏ విధంగా జరిగిందని. దాల్మియా కంపెనీలో పనిచేసేటువంటి ఒక మేనేజర్ కంప్యూటర్లో వివరాలన్నీ ఉన్నాయి. అందులో జేఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నది, ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చామని. ఒరిజినల్గా 135 కోట్ల రూపాయలు ఎంతో ఇవ్వాలని చెప్పి అనుకున్నట్టున్నారు. కానీ మిగతా డబ్బులు ఎలా ఇచ్చారో ఎలా పంపించారో జగన్మోహన్ రెడ్డికి హవాలా రూట్ ద్వారా తెలియలేదు. కానీ 50 కోట్ల రూపాయల వర్త్ డబ్బులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయో ఈ హవాలా రూట్ ద్వారా దాన్ని కనుక్కున్నారు. అందువల్ల ఈ 150 కోట్ల రూపాయలు అక్రమంగా మనీ లాండరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అంటే ఒకటేమో క్విడ్ ప్రో కోలో వచ్చింది, అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని మైన్స్ ఇవ్వడం వల్ల దానికి బదులుగా షేర్లు కొన్నాడు అనేది ఒక కేసు, అది సిబిఐ కేసు. అది కాకుండా హవాలా ద్వారా 50 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి చేరిని అనేది ఈడీ కేసు. ఇప్పుడు ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 793 కోట్ల రూపాయల దాల్మియా ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఇక్కడ అసలు కీలకమైన విషయం, చాలామంది ఈ వార్తను చూసి ఏమని అనుకుంటున్నారంటే, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులన్నీ కూడా మళ్ళీ ఊపందుకోబోతున్నాయి, ఇది బిగినింగ్, ఇక ముందు ముందు ఈ కేసులన్నీ వేడెక్కుతాయి, కోర్టుల్లో చకచకా విచారణ జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు ఈ టైంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాల్మియా ఆస్తులను అటాచ్ చేసింది అంటే, ఈ దాల్మియా కేసు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాల్మియా ఎండి పునీత్ దాల్మియా ఏం చేశాడంటే రకరకాల కేసులు వేశాడు కోర్టుల్లో, అడుగు కూడా ముందుకు సాగకుండా. సో చాలా కాలం పాటు ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ హైకోర్టు చాలా కేసులను కొట్టేసింది. అంటే ఆయన వేసిన పిటిషన్లు కొట్టేసింది. ఆయన పిఎంఎల్ఏలో సెక్షన్ 50 చెల్లదు ఇట్లాంటి కేసులు వేశాడు. ఇప్పుడు ఆ కేసులన్నిటి మీద క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి తదుపరి చర్యలు తీసుకోవడానికి అడ్డంకులేమీ లేవు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ అటాచ్మెంట్ జరిగింది. అంతేగాని ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏదో కదలికొచ్చి, లేకపోతే ఢిల్లీ నుంచి బీజేపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి కేసుల్ని
స్పీడప్ చేయాలి అనే ఉద్దేశంతోనూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పెద్దలను కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల్ని స్పీడప్ చేయండి అని అడగడం వల్ల ఈ విధంగా జరుగుతుందనో ఎవరైనా అనుకుంటే అది తొందరపాటు అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఈడీ ఇప్పుడు ఎందుకు యాక్ట్ చేసింది అనే దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. కాబట్టి ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఈ కేసును స్పీడప్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడానికి లేదు.